ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. నేను మీ బాలాచారి. ఈ డిసెంబర్ నెలలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలుపుకొని మేషరాశిగా ఉండును. మేషరాశి వారికి ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం లేనందున అన్ని రంగముల వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలుగును. అలజడి కలిగించేటువంటి సంఘటనలు జరుగును. వాహన ప్రమాదాలు, అలాగే వాహన పరమైనటువంటి ఇబ్బందులు జరుగును. సంతానానికి ఇబ్బందులు కలుగుతాయి. మరియు ప్రభుత్వ సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. మరియు ప్రతి విషయము కూడా వీరికి సమస్యగా మారుతుంది. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి మంగళవారం నాడున మీ కుడి చేత్తోని గుప్పిడి కందులు తీసుకొని అందులో బెల్లం ముక్క పెట్టి ఆవుకు తినిపించి మంగళవారం నియమాలు పాటించినట్లయితే మంచి సత్ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు కలుపుకొని వృషభ రాశిగా ఉండును. వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో అనుకూలత తగ్గుతుంది. చేయు పనులన్నీ కూడా మధ్యలోనే నిలిచిపోతాయి. నమ్మిన వారు మోసం చేస్తారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అధికమవుతాయి. ప్రయాణముల యందు ఇబ్బందులు మరియు కష్టములు కలుగును. మీ కష్టం అధికంగా ఉంటుంది. మరియు మీకు మీ సంతానానికి ఆరోగ్యపరమైన సమస్యలు కలుగును. 8వ ఇంట కుజ ప్రభావం అధికంగా ఉండటం వలన ఊహించినటువంటి సమస్యలు సంఘటనలు జరుగును. ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికై కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి వారి కనుక ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 2, 3 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు కలుపుకొని మిథున రాశిగా ఉండును. మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెలలోని గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని రంగముల వారికి ఆర్థికంగా కూడా బాగుంటుంది. ధైర్యంతో కూడిన పనులను చేస్తారు. మరియు వాహన లాభాన్ని, గృహ లాభాన్ని పొందుతారు. శత్రువులపై ఆధిక్యతను పొందుతారు. మరియు ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటారు. కానీ వ్యసనాలకు అధికంగా ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ రాశివారు ఇంకా సత్ఫలితాలు పొందడానికై బుధవారం నాడున గణపతిని దర్శించిన మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వస నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలుపుకొని కర్కాటక రాశిగా ఉండను. కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలోని అన్ని విధములుగా బాగుంటుంది. ఆరోగ్య లాభాన్ని, ధన లాభాన్ని పొందుతారు. ధైర్యంగా ఉంటారు. మరియు ప్రయాణముల యందు లాభాన్ని పొందుతారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. మీ మాటకు తిరిగి ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మరియు సంతానం వలన శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉండటం వలన నరఘోష యంత్రాన్ని ధరించుట మంచిది. తదుపరి సింహరాశి. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదం కలుపుకొని సింహరాశిగా ఉండను. సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెలలోని కొంతమేర పర్వాలేదు. మీ శ్రమ తగ్గ ఫలితం లభిస్తుంది. అలాగే చేతివృత్తి వ్యాపారులకు బాగుంటుంది. వాహన మార్పులు, గృహ మార్పులు చేస్తారు. తెలివితేటలతో మీ పనులను పూర్తి చేయించుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. నూతన స్త్రీ పరిచయం ఏర్పడుతుంది. నూతన కార్యజయము కలుగును. ఇష్టమైన వారిని పొందుతారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి కేజంపావు నల్ల నువ్వులు, కేజంపావు ఉలవలు బ్రాహ్మణులకు దానాలిచ్చి శనివారం నియమాలు పాటించిన మంచి సత్ఫలితాలను పొందుతారు.
తదుపరి కన్యా రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు కలుపుకొని కన్యా రాశిగా ఉండును. కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ నెలలోని కొంతమేర పర్వాలేదు. చేతివృత్తి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల యందు అసంతృప్తి కలుగుతుంది కానీ ఆర్థికంగా బాగుంటుంది. దూర ప్రయాణముల యందు లాభాన్ని పొందుతారు. మరియు సంతాన విషయంలో సంతోషాన్ని పొందుతారు. వ్యసనముల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి బుధుడికి కిలోంపావు పెసలు బ్రాహ్మణులకు దానం ఇచ్చిన మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు కలుపుకొని తులారాశిగా ఉండును. తులారాశి వారికి ఈ డిసెంబర్ నెలలోని ఆరోగ్యం బాగుండదు. శరీరానికి గాయాలయ్యేటటువంటి అవకాశం ఉంది. చాలా ఉద్రేకంగా చిరాకుగా ఉంటారు. ఎదుటవారు ఎంత నెమ్మదిగా మాట్లాడినా మీకు ఊరికనే కోపం వస్తుంది. ఆందోళన కలిగించు సంఘటనలు జరుగుతాయి. సోదర వర్గం వారితోని ఊరికే కలహములు తారాస్థాయికి చేరతాయి. మరియు ధనం అధికంగా ఖర్చు అవుతుంది. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి శనివారం నాడున నవగ్రహాలకి 27 సార్లు ప్రదక్షిణం చేసి తదుపరి శివాలయంలో శివయ్యను దర్శించిన మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలుపుకొని వృశ్చిక రాశిగా ఉండును. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలోని గ్రహాలు అనుకూలంగా లేనందున మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. వ్యాపారంలోని నష్టాలు వస్తాయి. స్త్రీ వలన ఇబ్బందులు పడతారు. మాట్లాడితే విరోధాలు ఏర్పడతాయి. మరియు వ్యాపారస్తుల మధ్యన మీ జాయింట్ వ్యాపారులు మీ నుంచి విడిపోతారు. భార్యాభర్తల మధ్యన గొడవలు ఏర్పడి తారాస్థాయికి చేరుకొని మళ్ళా శాంతిస్తారు. ఈ రాశివారు శుభ ఫలితానికి శనివారం నాడున శివాలయంలో ఉన్నటువంటి శనేశ్వరుడికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టి తదుపరి అవి ఆవుకు పెట్టి తోటకూరతో కలిపి ఆవుకు పెట్టినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుసు రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలుపుకొని ధనుసు రాశిగా ఉండును. ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ నెలలోని మిశ్రమ ఫలితాలుగా ఉంటుంది. ప్రథమార్థము కంటే ద్వితీయార్థం బాగుండును. కొన్ని పనులలో నష్టాలు కలుగును. అపఖ్యాతి తప్పదు. ఆర్థికంగా పర్వాలేదు. కొన్ని విషయాలు మధ్యలోనే నిలిచిపోతాయి. ఆ అసహనము ఉద్రేకము ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో విరోధాలు ఏర్పడను. వాహనాలు రిపేర్లు చేయిస్తారు. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికి మంగళవారం నాడున సింధూరము, నువ్వుల నూనె, తమలపాకులు ఆంజనేయ స్వామి వారి గుళ్ళోని సమర్పించిన యెడల మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు కలుపుకొని మకర రాశిగా ఉండడం. మకర రాశి వారికి ఈ డిసెంబర్ నెలలోని గత నెల కంటే ఈ నెల కాస్త పర్వాలేదు. కానీ 8వ ఇంట కుజ ప్రభావం వలన చికాకులు తప్పవు. ఆర్థికంగా కాస్త పర్వాలేదు. వ్యాపారస్తులకు చేతి వృత్తుల వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. స్థాన మార్పులు ప్రయాణముల యందు చికాకులు కలుగును. సోదరి వర్గంతో వారితోని విభేదాలు ఏర్పడతాయి. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికై కుజగ్రహానికి కేజింపావు కందులు, ఎర్ర జాగిడి ముక్క, బెల్లాన్ని బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు,
పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు కలుపుకొని కుంభరాశిగా ఉండును. కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెలలోని ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయంలో తీసుకోవాలి. 16వ తేదీ నుంచి కొంతమేర పరిస్థితులు అనుకూలించును. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని సమస్యలు తీరతాయి. స్త్రీ వలన లాభాన్ని పొందుతారు. చేతి వృత్తి వ్యాపారులకు కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి రాహుగ్రహానికి కేజింపావు బ్రాహ్మణుకు దానం ఇచ్చిన మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రావతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలుపుకొని మీనరాశిగా ఉండును. మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెలలోని గ్రహాల అనుకూల సంచారం వలన ఉద్యోగస్తులకు స్థాన మార్పులు జరుగును. చేతివృత్తి వ్యాపారులకు బాగుంటుంది. గృహ మార్పులు కలుగును. అన్ని సమస్యలు తీరతాయి. వాహన ప్రాప్తి, నూతన వస్తు ప్రాప్తి కలుగును. సంతానం నుంచి లాభాన్ని పొందుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా జరుగును. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి సోమవారం నాడు నియమాలను పాటించిన ఎడల మంచి శుభ ఫలితాలు కలుగును. అందరికీ ధన్యవాదములు. ఇక్కడతో 12 రాశులు కూడా పూర్తయినయి.